ఓం శాంతి శాంతి శాంతి. చక్కగా అందరికి కూడా శుభోదయం. ఈరోజు అందరికి ఇష్టమైనది, అందరూ దేని గురించి అయితే పనిచేస్తున్నారో నిరంతరం ఆ యొక్క శక్తిని ఎలా తీసుకోవాలి అనే విషయం మీద నేర్చుకుందాం. అదే డబ్బు డబ్బు డబ్బు, మనీ మనీ మనీ. ఈరోజు డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరున్నారు? నిజంగా ఊహ తెలిసిన నాటి నుంచే మనిషి ఏమడతాడు? పైసియే, పైసియే అంటారు. ఇక ఎప్పటిదాకా అంటే పోయేదాకా పైసా, 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 పైసా మే పరమాత్మ. పైసా మే పరమాత్మ. ఎంత బాగుంది చూడు డైలాగ్. పైసా మే పరమాత్మ. మరి ఆ పైసా గురించి తెలుసుకోకుండా కేవలం పైసలుంటే సరిపోతదా? కాదు గదా! సో, పైసల గురించి తెలుసుకుందామా? సో, అంతా గూడా అదృష్టవంతులు ఇవాళ పైసల గురించి నేర్చుకుంటున్నారు. పైసలు, పైసలు, పైసలు. సో, సో వన్ మోర్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో, ఫ్రీ ట్రైనింగ్ ఆఫ్ విన్నింగ్ మైండ్‌సెట్‌లో క్రమశిక్షణ, ఆనందము, ఆప్యాయత, కుటుంబాల నిర్మాణం జరుగుతుందిక్కడ. నిరంతర యజ్ఞం అండి. ఇది యజ్ఞంగా భావించి చేస్తున్నాం. ఎందుకంటే మనము ఒక సిస్టమేటిక్‌గా జీవితాన్ని గడిపితే ఆనందంగా, ఆరోగ్యంగా, ఖచ్చితంగా అందరితోటి బాగుండి శక్తివంతమైన కుటుంబాల నిర్మాణం జరుగుతుంది. అప్పుడే ఒక మంచి నాయకులు మన ఇండ్లలో నుంచొస్తారు. మంచి నాయకులు మన ఇండ్లలో నుంచొస్తారు. నా యొక్క లక్ష్యం గూడా అంతే. ఒక 50 మంది ఎమ్మెల్యేలని మన తెలంగాణ గవర్నమెంట్‌కి అప్పజెప్పాలి. మంచి వ్యక్తుల్ని తయారు జేసి. అందులో భాగంగా ఒక చిన్న స్టెప్ ఇది. ఎందుకంటే వాల్యూస్, ఎథిక్స్ తెలిసిన వాళ్ళే నాయకులవుతారు. నాయకులవుతారు. ఓకే. మనీ మేకింగ్. మనీ ఏంటి? కింగ్ అన్నమాట. మనీ మేకింగ్. రైట్. రైట్. సో, ఓకే. చూడండి, ఒక మనిషి తన అవసరాలు ఎలా ఉన్నాయి చూడండి పెళ్ళైన వాళ్ళకి. డబ్బులు నిరంతరంగా గావాలి. ఎందుకు అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి. ఈ రెండిటి గురించే మనిషి డబ్బు సంపాదిస్తాడు. ఈ రెండిటి గురించే మనిషి డబ్బు దాని గురించి ఆయన యొక్క పోరాటము. ఈ పోరాటంలో ఒక ఆరాటం ఉంది. ఆ ఆరాటమే ఈ కోరికలు. వీటి నుంచి బయటపడాలాయన. ప్రతిరోజు గూడా దీని గురించే కష్టపడతాడు. ఇంకొకటి ఏం లేదండి. ఇంకొకటి ఏం లేదు. కానీ ఈ యొక్క పిల్లల ఫీజులు, ఇంటి గురించి ఆలోచించే వాళ్ళు 100% సక్సెస్ అయితారు. మరి ఆ రెండిటి గురించే వాళ్ళు పనిచేసేటట్టుగా తయారు చేయడమే ఈ యొక్క ప్రోగ్రామ్ లక్ష్యం. ఎందుకంటే, ఒక ఉన్నతమైన, ఆదర్శనీయమైన కుటుంబం ఎలా ఉంటదంటే, ఇంటి లోన్ గడతది, పిల్లల ఫీజులు గడతది. ఇంటి లోన్ గడతది, పిల్లల ఫీజులు గడతది. వాళ్ళు ఎంత సంపాదించినా సరే అండి. ఎందుకంటే, వాళ్ళకి గావాల్సింది కుటుంబం కోసమే పనిజేస్తారు. అలాంటి వాళ్ళు 100% సక్సెస్ అయితారు. కానీ ఎందుకు ఫెయిల్ అయితారంటే, ఇక్కడ వాళ్ళకు క్లారిటీ పోతది. అర్థమైందా? వాళ్ళకు క్లారిటీ ఉండదు అన్నమాట. ఎందుకంటే డబ్బులు లేకుండా ఒక్క పూటైనా గడవదు. డబ్బులు లేకుండా ఒక్క పూట గూడా గడవదండి. నిజంగా డబ్బులు లెక్కబెట్టకుండా, డబ్బులతోనే ప్రయాణం చేస్తున్నాం చూడండి. మన మధ్య రిలేషన్ గూడా పిల్లలు, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య రిలేషన్ ఏముందండి? డబ్బుల మధ్యనే ఉంది. పొద్దున లేసి నుంచి పడుకునే వరకు దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాము? డబ్బులు, డబ్బులు ఎంతొచ్చినాయి? ఎంత పోయినాయి? ఎంతియ్యాలే? ఇంకెంతున్నయి? అర్థమైందా? అర్థమైందా? ఇంక నాకేమిస్తావు? నువ్వేం తీసుకుంటావు? నాకేమిస్తావు? నువ్వేం తీసుకుంటావు? ఎంత బాగా ఉంటుంది చూడండి డబ్బు చేతిలో ఉంటే. అర్థమైందా? ఆ డబ్బు ఆనందాన్నిస్తుంది. మరి దాన్ని సరిగ్గా వాడకపోతే ఏమొస్తుంది? అశాంతొస్తుంది. దాని గురించి మనకు సరైన అవగాహన అవసరం. ఎందుకంటే, ఎందుకంటే "మొక్కై వంగంది మానయ్యాక వంగునా". ఈ వయసులో మనకు డబ్బు గురించి తెలియకపోతే, మన దగ్గర కొన్ని కోట్లొచ్చిన తర్వాత ఏం జేస్తాము?
సో మొక్కై వంగంది మానేయక వంగున. హౌ టు అప్లై ఇన్ డైలీ హ్యూమన్ లైఫ్ 3 కోర్ పవర్స్ ఏంటండి? టైం ఉంది అందరి చేతిలో, పని చేసే శక్తి ఉంది, మాట్లాడేది ఉంది. ఈ 3 కలిస్తే డబ్బు అండి. ఈ 3 కలిస్తేనే డబ్బు. రిజల్ట్ ఏమొస్తది? ఈ 3 చేస్తే డబ్బు ఉంటదా? పోతదా? మనం ఎట్లా మాట్లాడుతున్నాం? ఏం పని చేస్తున్నాం? ఎక్కడ టైం పెడుతున్నాం? ఎక్కడ టైం పెడుతున్నాం? సో, ఈ మూడిటిని హ్యాండిల్ చేస్తే వాళ్ళ చేతిలో డబ్బు లెక్క. మరి వాటిని ఉపయోగించడం లేకపోతే మనుగడ అసాధ్యం. వీటిని ఉపయోగించుకోవడం తెలవకపోతే ఎందుకంటే ఇది ఈజ్ ఈక్వల్ టు మనీ. ఇక్కడ మనీ వస్తదన్నట్టు. మనీ వస్తది. ఈ మూడిటిని వాడగలిగితే. సో, ఎందుకు అంటే పూర్వం రోజుల్లో రాజ్యాధికారం కావాలంటే యుద్ధం చేయాల్సొస్తుంది. అందుకు శారీరకంగా దృఢంగా మారడానికి భయంకరమైన వ్యాయామాలు చేస్తూ శరీర పుష్టిని, శక్తిని పెంచుకునేవాళ్ళు. ఆహారం కూడా అలాగే ఉండేదండి. అర్థమైందా? ఇప్పుడు జంతువుల్ని తిన్నవాడు జంతువులాగా అయితాడు. అంటే బలంగా తయారైతాడన్నట్టు. సింహం ఎలా ఉంటది? మేక ఎలా ఉంటది? ఎందుకంటే అతను యుద్ధం జేయాలి గాబట్టి రకరకాలైన పుష్టికరమైన, శక్తివంతమైన ఆహారాన్ని తినడానికి ఇష్టమున్నా లేకున్నా తినవలసి వచ్చేది. ఎందుకంటే శక్తి ఎక్కువ గావాలే. కాబట్టి జంతువుల్ని వేటాడి తినేవాళ్ళు. అలాగే రాజ్యాల్ని గూడా వేటాడి ధ్వంసం జేసి మరి సొంతం జేసుకునేవాళ్ళు పూర్వం రోజుల్లో. శారీరక శక్తి అవసరం. అర్థమైందా? ఇప్పుడు మరి, ఇప్పుడు మరి మాట్లాడితే పైసలొస్తాయి ఇప్పుడు. ఇప్పుడు కేవలం మాట్లాడితేనే వస్తాయి. యుద్ధం జేస్తే రావు. పని జేస్తే వస్తాయంటే నిజంగా గుంతలు తీసిన వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావాలి. కష్టపడితే వచ్చేవాళ్ళు అంటే ఊడ్చేవాళ్ళు ఎక్కువ సంపాదించాలి. కష్టపడితే అంటే అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు నిరంతరం కష్టపడతారు. ఎండనక, వాననక అర్థమైందా? ఆ! ఒక బ్యాడ్ ఏరియాల, స్మెల్ ఏరియాల వాళ్ళు పని జేస్తుంటారు. మరి వాళ్ళు సంపాదించాలి. కాదు. ఇప్పుడు మాట్లాడితేనే వస్తాయి. ప్రస్తుత సమాజంలో మనిషికి శారీరక శ్రమ తగ్గిపోయింది. తన యొక్క తెలివితేటలు ఉపయోగించి రాజ్యాధికారం సాధించాల్సిన సమయం అంటే మన మేధస్సుకు అంటే మెదడును శిక్షణ అవసరం. ఎవరైతే తమ తెలివితేటలు పెంచుకుంటారో, తమ మాటల్ని మంత్రాలుగా మార్చుకుంటారో, వారు వ్యాపారంలోనూ విజయం సాధిస్తూ అధికారాలను సొంతం చేసుకుంటారు మిత్రమా. కాబట్టే ఇప్పుడు మాటల్ని సమయానుకూలంగా, సందర్భానుకూలంగా మలుచుకోవాల్సిన శిక్షణ అవసరం. ఏం గావాలి? శిక్షణ గావాలే. ఎందుకంటే మనము భూమిపైకి నేర్చుకొని రాలేదు. నేర్చుకొని సాధించడానికి వచ్చినాము. నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మాటలే మూటలుగా మారే సమయం. జాగ్రత్తగా మాట్లాడాల్సిన కాలం. ఏంటిది? జాగ్రత్తగా మాట్లాడాల్సిన కాలం. జస్ట్ ఏ మినిట్. మాటలే మూటలుగా మారే సమయం. జాగ్రత్తగా మాట్లాడాల్సిన సమయం. తేడా వస్తే, తేడా వస్తే ఏవి మాటలు తేడా వస్తే అంతా అయో, అయ్యో, 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 అయ్యోమయం. కాబట్టి ఆచితూచి మాట్లాడాల్సిన విచక్షణ అవసరం. అదే ఈరోజు సమాజం గ్రహించడం లేదు. ఇంకా కష్టపడితే డబ్బులు సంపాదిస్తా అనే మాయలో ఉంది. మేధస్సుకు సరైన శిక్షణ, శిక్షణ ఇప్పించండి. గురువు సంరక్షణలో మాటల్ని తూటల్లాగా మార్చుకోండి. అందుకే ఆంజనేయ వాస్తు నిరంతరం మీ వెంట మీ యొక్క విజయమే మా లక్ష్యంగా పనిచేస్తుంది. నిరంతరం ఎందుకంటే మేము ఒక ఇంటిని గనుక చూడవలసొస్తే ఆ కుటుంబాన్ని కూర్చోబెట్టి మినిమమ్ ఒక 2 గంటలు కౌన్సెలింగ్ ఉంటదండి. ఒక సిస్టమేటిక్‌గా ఎళ్తాం. ప్రతీదీ ఈచ్ అండ్ పిన్ డ్రాప్ లేకుండా గూడా మొత్తం చెక్ జేసి ఫ్యామిలీని కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇస్తాం. అక్కడ వాళ్ళకి క్లారిటీ ఇస్తాం. ఏం జేస్తే, ఎలా జేస్తే, ఎప్పుడు జేస్తే అనే పూర్తి అవగాహన పెంచి వాళ్ళతోటి యాక్షన్‌లోకి తీసుకెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు మెదడులు శిక్షణ అవసరం. అంటే బ్రెయిన్‌ని ఏం జేస్తున్నాము ఒక ప్రోగ్రామింగ్ జేసి
అక్కడ వాళ్ళని యాక్షన్ తీసుకునేటట్టుగా చేస్తాము. ఇదంతా గురు సంరక్షణలో జరగాలి. ఇష్టం వచ్చినట్టుగా చేయొద్దు. మాటలే మన ఆయుధం. మన మాటలే సంపదకు మూలం. మాటలే మన ఆయుధం. మాటలే మన సంపదకు మూలం. మనకెంత మందికి మాట్లాడడం వస్తుంది. వస్తుంది. టైమింగ్‌లో మనం మాటల్ని మంత్రాలుగా మార్చగలం. మన మాటలతో ఎంతమందిని ఆకర్షించగలం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాటలు చాలా విలువైనవి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. అలాగే వ్యాపారంలోని, వృత్తిలోను తమ మాటలతో అందరికి తలలో నాలుక వలె ఉండాలి. ఉండాలి. ఎలా ఉంటది నాలుక? నాలుక ఎలా ఉంటది? అర్థమైందా? తలలో నాలుక అన్నారు. ఎందుకు? ఎక్కడుంది? పళ్ళల్లో ఉంది. సో, ఆ పళ్ళల్లో నాలుక మరి ఎక్కడ గూడా తను దెబ్బలు తినకుండా ఒక అంటే చాలామంది అనుకుంటారు, అందరూ సమాజం బాగాలేరండి. అంతా రాక్షసులు, స్వార్థము. ఇప్పుడు నాలుక ఎలా ఉంది? అదునొస్తే కొరికేస్తే ఇంకేముండదు. బయట పడతది. ఇక మాటలు గూడా రావు. అంటే ఇక తన లైఫ్ అయిపోతది. తేడా వస్తే నాలుకకు. సమయానుకూలంగా అది స్పందించకపోతే, తొందరగా తనను రక్షించుకోకపోతే ఏమైతది తన జీవితం? నాలుక పోతది. నాలుకకు విలువ పోతది. కాబట్టి పళ్ళల్లో ఉంది. దేంట్లో ఉంది? పళ్ళల్లో ఉంది. పళ్ళ మధ్యలో ఉంది. అంటే కత్తిరిచ్చేస్తది. అలాగే సమాజంలో మనం గూడా ఉన్నాము. తేడా వస్తే అందరూ ఏం జేస్తారు? కత్తిరిచ్చేస్తారు. కత్తిరిచ్చేస్తారు. కాబట్టి మన దగ్గర ఒక పనివాడిని గట్టిగా మాట్లాడినా, భార్యతో గట్టిగా మాట్లాడినా ఏం జరుగుతుంది? ఆ రోజు శాంతి పోతది. జీవితంలో శాంతి పోతది. కాబట్టి తలలో నాలుక వలె మాట్లాడాలి. సమాజంలో తిరగాలి. తిరగాలంటే మరి నేర్చుకుంటూ వస్తదా నాన్న? లేకపోతే మనకే సొంతంగా వస్తదా? గ్రహించండి. కాబట్టి సమయం నేర్చుకోవడానికి ఎక్కువ ఇచ్చిన వాళ్ళు జీవితంలో బాగా రాణిస్తారంట. అందుకే ఎక్కువ పుస్తకాలు చదివినా, ఎక్కువ జ్ఞానం సంపాదించినా, సరి అయిన జ్ఞానం ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఏం జేస్తామో, మనం ఏం నేర్చుకుంటామో, అదే మనం యాక్షన్ జేస్తాం. అదే పని జేస్తాం. కాబట్టి నేర్చుకునేది సరి అయిన విద్య గావాలి. సరైన గురువు దొరికిన వాడు అదృష్టవంతుడు. అదృష్టవంతుడు నిజంగా. సో, నేర్చుకుందామా మరి? కొంచెం కొంచెం. ఒక్క రోజులోనే ప్రపంచాన్ని నేర్చుకోలేము. మాట్లాడడం తెలియకపోతే సినిమా జరుగుతది ఇంట్ల. నిద్ర గూడా పట్టనీయరాళ్ళు. ఎవరికొకరు, ఒకరికొకరు, ఒకరికొకరు. అయిపాయే సినిమా. అర్థమైందా? ఈ జీవితానికి అర్థమే ఉండదు ఈ ఫైటింగ్ అయితే ఇంట్ల. మరి మామూలుగా ఉండదు సినిమా. అర్థమైందా? కానీ ఇక్కడ ఈరోజు ఏం జరుగుతుంది అందరి ఇళ్లల్ల ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. ఎందుకు అంటే మాట్లాడడం, టైమింగ్ తెలవదు. ఎట్లా మాట్లాడనో తెలవదు. ఇవే పైసలు. యాక్చువల్‌గా ఇవే పైసలు. ఒక భార్యతో గొడవ పెట్టుకున్నవాడు డబ్బులు ఇంటికి తీసుకొస్తాడా? గుర్తుపెట్టుకోండి. భార్య సరిగ్గా ఉండకపోతే ఆ ఇంట్లో డబ్బులుండవు. ఇంకా చెప్తున్నా చూడు. భార్య సరిగ్గా ఉండకపోతే ఇంట్లోకి డబ్బులు రావు. ఎందుకంటే ఆయన ఎక్కడుంటాడు? సరిగ్గా వండిన దగ్గరుంటాడు. అది ఎక్కడైనా సరే. సరిగ్గా వండి పెట్టే దగ్గరుంటాడు. అది హోటలే గావచ్చు, ఇంకోటే గావచ్చు, ఇంకోటే గావచ్చు. ఇంకోటే గావచ్చు. కాబట్టి వండడం ఇంపార్టెంటు ఒక ఇల్లాలికి. ఇల్లాలికి. ఇల్లాలైతే ఫస్ట్ ఏం జేయాలి? వండడం నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాల్సింది వండడం. తర్వాత మాట్లాడడం నేర్చుకోవాలి. తేడా వస్తే ఏమైతది? పైసలు పోతాయి గంతే. ఇంట్లోకి పైసలు రావు. చాలామంది అంటారు, "మాకు ఇంట్లో కష్టమైతుందండి" అంటే ఆయన పని చేయలేక గాదు. ఆయనకి ఇంట్లో నచ్చుతలేదు గాబట్టే పైసలు తెస్తలేడు. కానీ నచ్చడానికి ఏం జేయాలో జేయాల్సిందే. దానికి ఏం జేయాలంటే ట్రైనింగ్ రావాలి. ఆంజనేయ వాస్తు సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఎక్కడిస్తాడాయన? ఇంటికొచ్చిస్తాడు. కాబట్టే మనము కష్టపడితేనే వస్తది ఏదైనా జీవితంలో. కాబట్టి యాక్షన్ తీసుకోవాలి. ఆయనకు చెప్పేటోళ్ళు ఆమెకు చెప్పేటోళ్ళు గావాలి. ఆయనకు చెప్పేటోళ్ళు గావాలి. ఎక్కడ తప్పు జరుగుతుందో చూసి చెప్పేటోళ్ళు గావాలి. బాధ్యత గూడా మనదే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు కుటుంబంలో ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆనందంగా ఉంటారు. భర్త చాలా శక్తివంతంగా ఉంటాడు. ఒక భార్య పండుకొని ఉందనుకో ఆ ఇంట్లో ఏముంటది? అష్టదరిద్రాలన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి స్త్రీకి ఆరోగ్యం ఇంపార్టెంటు, మాటలు ఇంపార్టెంటు. అందుకే లక్ష్మీదేవి అని జెప్పారనమాట. ఒక స్త్రీ ఎవరు? ఇంటికి లక్ష్మీదేవి. తను పొద్దున్నే లేసి ఆ! స్నానం జేసి పరిశుభ్రంగా వంట గనుక వండితే ఆ ఇంట్లో ఆ ఐశ్వర్యాలొస్తాయంట. అందుకే ప్రయత్నం జేయాలి. ఇదంతా ఒక్క రోజులో రాదు. మరి అందరూ 9 గంటలకు లేసేటోళ్ళే తయారైతుర్రు. పిల్లలు గూడా ఈరోజు 9 గంటలకు లేవడం అనేది ఒక ఏమంటారది?
గొప్పగా చెప్పుకుంటున్నారు. అది ఎంత దారుణమైన పరిస్థితిలోకి వీళ్ళు ఎళ్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళకి ఎలాంటి సమస్యలొస్తున్నాయో ఒక్కసారి ఎందుకంటే డబ్బు రాదు. ఎక్కడైతే పరిశుభ్రమైన మాటలు, పనులు ఉండవో డబ్బులు రావు. జస్ట్ ఇది శాంపిల్‌గా ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. అందులో మనం ఎళ్తున్నాం డబ్బు సంపాదించడానికి. మనీ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ పవర్. బట్ వాట్ ఈస్ మోర్ పవర్‌ఫుల్ ఈస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఇదంతా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అండి. దీనికోసము యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు యుద్ధాలు చేసేవాళ్ళు. ప్రాణాలకు తెగించి పోయినోడు వస్తాడో లేదో గ్యారంటీ ఉండేది గాదు. కానీ ఇప్పుడు చాలా సుఖవంతమైన జీవితం వచ్చింది. కాబట్టి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌లో భార్యాభర్తల మధ్య సంబంధాలు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో గూడా. అందుకే మీ అక్కనో, బావనో లేకపోతే మీ బామ్మర్దో అర్థమైందా? మీ చెల్లెన్లు, తమ్ముళ్ళు అందరూ గూడా ఎక్కడుండాలే? ఫస్ట్ నేర్చుకోవాలే. ఏం నేర్చుకోవాలే? మనం ఎట్లుంటే పైసలొస్తాయో నేర్చుకోవాలి గానీ, పని జేస్తే రావు నాయనా. పని జేస్తే రావు. అందరూ పని జేస్తుర్రు. ఎందుకు సంపాదిస్తలేరు అంటే ఇగో ఇదే పరిస్థితి. మాట్లాడడం రాదు. ఏం రాదు? మాట్లాడడమే రాదు. అప్పుడే అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు, కుటుంబాల మధ్య గొడవలు, ఒకరిని చూస్తే ఒకరు గౌరవించుకునే పరిస్థితి గాని, ప్రేమలు గాని, ఆప్యాయతలు గాని ఎందుకు పోతాయంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సరి అయిన ఎడ్యుకేషన్ లేదు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనంగానే ఎంబీఏ ఫైనాన్సో కాదండి. అది జస్ట్ ఏందంటే పైసలు ఎట్లా వంచాలనో నేర్పిస్తది. గంతే గాని మధ్యలో రిలేషన్స్ బిల్డ్ అయ్యేది సబ్జెక్టు. ఆ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే అది కాదు. సో, హౌ యూ ఆర్ అటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఆ అటిట్యూడ్ బేస్‌లో పనిచేస్తున్నా నేను. బేస్ చెప్తున్నా మీకు. ఓకేనా? సో, మనీలో గేమ్స్ ఎన్నున్నాయి చూడండి దీంట్లో. ఇన్ని విషయాలు మనకు అవగాహన ఉండాల. ఇన్ని విషయాల మీద మనకు కొంత అవగాహన ఉంటే కరెక్ట్ గేమ్ ఆడతాం. పూర్తి అవగాహన దక్కాలి అంటే ఏం చేయాలి? ఒక సంవత్సరం పిల్లలు 10 ఏళ్ళు నేర్చుకుంటారు. ఎందుకు? చదువుకోవడానికే. మరి ఇంత డబ్బును మనము హ్యాండిల్ చేయాలంటే ఒక్క సంవత్సరం గురువుతో ఉండడానికి ఓపిక అవసరముందా? లేదా? అర్థమైందా? ఏ విషయాలు నేర్పిస్తున్నాడు? భవిష్యత్తు గాదు. జీవితం నేర్పిస్తున్నాడు. అన్ని రకాల జీవితం. అర్థమైందా? అన్ని రకాలని అనుభవించిన వ్యక్తి నేర్పిస్తున్నాడు. ఆ జ్ఞానం గావాలి మనకు. ఆ జ్ఞానం గావాలి. తక్కువ, తక్కువ సమయంలో ఎక్కువ అవసరమైన జ్ఞానం గావాలి. అలాంటి అనుభవశాలితో మనం ప్రయాణం జేస్తున్నాం. అది నమ్మిన రోజు విజయం తథ్యం. విజయం తథ్యం. ఇప్పుడున్న అతి కొద్ది దాన్ని చూసుకొని మురవకుండా దానిని పటిష్టంగా మార్చుకునే ప్రయత్నమే. ఎందుకంటే ఇక్కడ 5,000 కుటుంబాలను కౌన్సెలింగ్ చేసి కూర్చున్న వ్యక్తి ఉన్నాడు మీ ముంగట. అర్థమైందా? ఆ జ్ఞానం భగవంతుడు మనకు అవకాశం ఇచ్చిండు. ఈరోజు నేర్చుకోమన్నాడు. నేర్చుకున్న దానిని అనుభవించడానికి, ఆచరించడానికి ఒక అద్భుతమైన అవకాశం మన ముందు ఉంది. అష్టైశ్వర్యాలు, ఆనందం గావాలి. నిరంతరం జేబు నిండా డబ్బులు గావాలి. ఎంతమంది గావాలనుకుంటున్నారు? అర్థమైందా? డబ్బును ఆకర్షించాలంటే సంపద మీద దృష్టిని కేంద్రీకరించండి. అర్థమైందా? డబ్బులు ఉన్నట్టు ఆటలాడండి. డబ్బులు ఉన్నట్టు ఆటలాడండి. ఎంతమందికి ఆటలొస్తాయి నాయనా? ఎంతమందికి ఆటలొస్తాయి? చూద్దామా? ఎంతమంది ఆడుతుర్రో రియల్ గేమ్స్, మనీ గేమ్స్. ఓకే. జస్ట్ ఆడదామా గేము? మీకు అలా బాగా ఇంకా డబ్బు గురించి మీకు మంచి భావాలు కలుగుతాయి. మీకు అలా బాగా అనిపించిన కొద్దీ మరింత డబ్బు జీవితంలోకి ప్రవహిస్తుంది. టైమ్ టు ట్రైన్, టైమ్ టు పెర్ఫార్మ్. ఎవరు చెప్పిర్రు? మ్యాక్స్. బాగా సంపాదించినోళ్ళు చెప్పిర్రు. ఏంది? టైమ్ టు ట్రైన్, టైమ్ టు పెర్ఫార్మ్. నేర్చుకో టైం లోపల. అలాగే యాక్షన్ గూడా ఎయ్యి. అంతే. నేర్చుకో, యాక్షన్ జెయ్యి. నేర్చుకో, యాక్షన్ జెయ్యి. అందుకే గదా గేమ్. ఈ ప్రపంచమంతా డబ్బు ఉన్న వాళ్ళ చుట్టే తిరుగుతుంది. డబ్బు ఉన్న వాళ్ళ చుట్టే ఈ ప్రపంచం తిరుగుతుంది. ఎలా అంటే ఈ బాల్ ఎవరి దగ్గర ఉంటదో వాళ్ళ దగ్గరికే ప్రపంచం వస్తుంది. ఆ బాల్ ఉన్న వాళ్ళనే టీవీలో ఉన్న కెమెరా గూడా చూపిస్తుంది టీవీలో. ఎవరిని చూపిస్తుంది? బాల్ ఉన్న వాళ్ళని చూపిస్తుందా? బాల్ ఎంట ఉరికే వాళ్ళని చూపిస్తదా? బాలు చుట్టే కెమెరా తిరుగుతా ఉంటది. ఆ బాలు ముందుకు, ఎనకకు ఎలా ఆడిండు?
ఎలా క్యాచ్ పట్టిండు, ఎలా క్యాచ్ పట్టిండు. అబ్బబ్బబ్బా! ఎంత బాగా ఇప్పుడు ఈరోజు డబ్బున్న వాళ్ళ చుట్టే తిరుగుతారంటే ను ఒక స్పోర్ట్స్ ఆడుతున్నావు. క్రికెట్ ఆడుతున్నావు. క్రికెట్‌లో బాల్ ఎట్లా చూపిస్తారు చూడండి. ఒక బాల్ ఏసేటప్పుడు చూపిస్తారు. ఆ బాల్ ఉన్న ఆయన చేతినే చూపిస్తారు. ఆ బాల్ ఇట్లా రుద్దుతుంటే కూడా అక్కడ చూపిస్తారు. అర్థమైందా? ఆ బాల్ ఏసిన తర్వాత ఆ బాల్ ఎంత స్పీడ్‌లో వస్తుంది. ఆ బ్యాట్ ఎక్కడ తిన్నది. తర్వాత లేసింది. బ్యాట్‌కి తగిలిందా క్రికెట్ వికెట్ పడ్డదా? తర్వాత క్యాచ్ తీసుకుర్రా, 4ఆ, 6ఆ ఎంతసేపు ఆ బాల్ చుట్టే కెమెరా తిరుగుతా ఉంది. మరి డబ్బున్న వాళ్ళ చుట్టే మనుషుల కళ్ళు తిరుగుతాయి. ఈ ప్రపంచమంతా డబ్బున్న వాళ్ళ చుట్టే అక్కడికే ఎళ్తది. మరి మన దగ్గరుందా? మనల్ని ఎవరైనా గౌరవిస్తుర్రా? మరి మన దగ్గరికి డబ్బు రావాలంటే ఒక 'సచిన్ టెండూల్కర్' ఎట్లా ప్రాక్టీస్ చేస్తాడు? ఆ బాలుని కొట్టడానికి. ఆయనకు గురువున్నాడు. తర్వాత ఆయన యాటిట్యూడ్, లక్షణాలు ఎలా ఉన్నాయి? అబ్బా! 40 ఏళ్లలో భారతరత్న రావడం అంటే అంత ఈజీయా? బ్రతికున్న వాళ్ళలోకి రావడం ఎంత గొప్ప విషయం. దానిని అనుభవించడం ఇంకెంత గొప్ప విషయం. దానికి ఏంటి అంటే గురు సంరక్షణ. ఆ యాటిట్యూడు అర్థమైందా? అట్లనే ఈరోజు డబ్బును గూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంపాదించాలే. డబ్బు సంపాదించి రోగం తెచ్చుకోవద్దు. ఎందుకు ఆ డబ్బింకా? దానివల్ల ఏముంది? ఎవరో నిన్ను గొప్ప అని చెప్పడానికి రోగం తెచ్చేంతగా డబ్బు సంపాదించాల్సిన అవసరం ఒక అజ్ఞాని మాత్రమే చేస్తాడు. నిన్ను చూస్తే వాళ్ళకి ఎనర్జీ రావాలి. మిమ్మల్ని చూస్తే శక్తి రావాలి. ఎప్పుడు అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు. మరి మీరు అనారోగ్యంగా డబ్బు సంపాదిస్తే మిమ్మల్ని ఒక రూమ్‌లో పెట్టి తాళమేసి, "ఉండు మేము ఫంక్షన్‌కి పోయొస్తామంటే" ఎందుకా బతుకు? ఒక్కసారి ఆలోచించండి. జ్ఞానంతో సంపాదన అవసరం. ప్రపంచాన్ని ఏలాలంటే ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ 90 సంవత్సరాల దగ్గరున్నాడు. మరి ఎలా ప్రెసిడెంట్ ఇప్పుడు? మరి వాళ్ళెలా ఎలా 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 90 ఏళ్లలో వాళ్ళు ప్రెసిడెంట్‌లయితున్నారు. మరి మనం 60 ఏళ్లలోనే ఫ్లైట్ ఎక్కితే ఎందుకు? అజ్ఞానంతో జీవితాలు అర్థవంతం కాకుండా ముగించేస్తున్నారు అర్ధాంతరంగా. చూడండి ఎంత దారుణం. నేర్చుకోవడం వీళ్ళకు, వీళ్ళకు ఏ ఏం ఏం ప్రాబ్లమ్ అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పెడితే ఈరోజు ఆనందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా అర్థమైందా? ప్రపంచాన్ని, సమాజాన్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అదే గదా! మనం నేర్చుకుంటుంది ఈరోజు. అర్థమైందా? అది సాధించిన వ్యక్తిగా నేను జెప్తున్నా. రండి, రండి కుటుంబంగా, కుటుంబ సమేతంగా వినండి. వినండి. మీకు నిరంతర యజ్ఞం ఇక్కడ. ఏం గావాలి? డబ్బు. ఎలా అయితే ఒక పిల్లి ఎనకాల మనం వెంబడి పడితే, ఆ పిల్లి దొరుకుతదా మనకు? దొరకడానికి ఛాన్సే లేదు. అదే పిల్లికి గావాల్సింది మన దగ్గరుందనుకో, మ్యావ్, మ్యావ్ అనుకుంటూ వస్తదది. అర్థమైందా? అట్లాగే డబ్బుకి గావాల్సింది మన దగ్గరుందనుకో, డబ్బు మన వెంట పడుతుంది. ఆ విద్య నేర్చుకోవాలి మనం. అర్థమైందా? ఆ విద్య నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? చలో రాయండి కింద కామెంట్స్‌లో. ఇది ఒక్క రోజొస్తదా? సంపాదన పుట్టిందే నెల డబ్బు రావడం. డబ్బులు ఉన్నట్టు ఆటలాడండి. సంపాదన అంటే అర్థమేంది? 4 బిల్డింగ్‌లు పెట్టినామనుకో దాన్నేమంటారు? సంపద అంటారు. 4,00,000 డబ్బు అంటారు. అది పోతది. కానీ 4 బిల్డింగ్‌లు ఉంటాయి. తర్వాత నెల డబ్బులు ఇస్తాయి. ఆ బిల్డింగ్‌లు. అర్థమైందా? దాన్నే సంపద అంటారు. సంపద కోసమే పని జేయండి. సంపదను సృష్టించండి మిత్రులారా. దానికే యుద్ధం నేర్చుకోండి. అర్థమైందా? ఏం జేయాలా ఫస్ట్ గేము మరింత డబ్బు మీ జీవితంలోకి రావాలంటే డబ్బులు ఇవ్వండి. ఏ మా దగ్గర ఏం లేవు. అమ్మా! మేము గది నేర్చుకుంటామా? గిది చేస్తామా? అమ్మో! పైసలు కట్టాలనా? అయ్యో! చాయ్ డబ్బులా? అమ్మో! వాడు కడతలేరా? వాడి దగ్గర ఉన్నయి లేరా? అయ్యా! రూ. 20 కాడ ఓడిపోయే నీకు జీవితంలో డబ్బులు ఎలా పరిగెత్తుకుంటూ వస్తాయి నాయనలారా! ఒక్కసారి ఆలోచించండి. చాయ్ ఈరోజు చాలా ఈజీ అందరికి. ఒక చాయ్ తాగిపించని ఫ్రెండ్స్ గూడా ఉంటారయ్యా రోడ్డు మీద కలిస్తే ఎన్నడో కలిసిండు. ఎన్నో రోజులయింది. ఒక చాయ్ తాగిపించాలంటే వాడికి భయం. ఆ రూ. 20 అయిపోతాయేమో బస్ ఎక్కితే ఆయనతో రూ. 20 ఉంటే.
పోతాయి. అర్థమైందా? అయిపోతాయి. ఎక్కడ అంటే ఇక్కడ ఉన్నారు మనుషులంతా. ఎక్కడ అర్థమైందా? ఒక చాయ్ ఈజీ అండి ఇక్కడ తెలంగాణలో గాని. ఆ! అర్థమైందా? చాలా ఈజీ. డబ్బులు మనం మర్యాద చేయడం. మర్యాద చేయడం, మర్యాద చేయడం, మర్యాద చేయడం. ఓకే. డబ్బుల్ని, డబ్బుల్ని డబ్బులతో మర్యాద చేస్తే డబ్బులొస్తాయి. డబ్బులున్నట్టు ఆడుతున్నట్టు. ఇప్పుడు చాయ్ ఇస్తున్నాము, డబ్బులు నేను కడతా, నేను కడతా అని పోటీ పడితే ఏమనుకుంటాడు ఫ్రెండు? అర్థమైందా? అబ్బా! ఎంత మంచోడురా నా జేబులో నుంచి కాకుండా తన జేబులో నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా జేబులో డబ్బుల్ని సేవ్ చేయడానికి తన ప్రయత్నం చూస్తాడు. మీ జేబు నింపడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆ విషయం మర్చిపోయి ఇంకొకటి అక్కడ బిల్లు ఆయన ఉన్నాడు. అక్కడ కూర్చొనున్నాడు చూడండి. ఆయన చూస్తాడు. ఇందులో ఎవరు డబ్బులిస్తరు అని చూస్తుంటాడాయన. ఆయన టెస్ట్ చేస్తుంటాడు. ఆయన దేవుడక్కడ. ఇక్కడ నిజంగా డబ్బులు ఇందులో ఎవరిస్తారు? ఎవరు తప్పించుకుంటున్నారు? అక్కడ మ్యాజిక్ చూస్తాడు. ఆయన గెస్ చేస్తాడు. ఈయన ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడని ఆయన చెప్పగానే దేవుడు డబ్బులివ్వడానికి దారి ఏర్పరుస్తాడు. అర్థమైందా? ఎంత సింపుల్ గేమ్ చూడండి. ఇక్కడ గూడా ఓడిపోయే అన్నదమ్ముళ్ళు, మన బామ్మర్దులు, బావలు ఎక్కడో ఒక దగ్గర ఉన్నారా? లేరా? మిత్రులల్లా గూడా ఉన్నారీళ్ళు. వీళ్ళనేమంటారు? ఆళ్ళకు గావాలే గానీ ఎవరికీ ఇయ్యొద్దంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఏం ప్రాబ్లమ్ ఉంటది? డబ్బు సమస్యలుంటాయి. డబ్బు సమస్యలుంటాయి. అంతకు మించి పెద్ద గేమ్ గావాలంటే ఇంకా ఇది ఉందండి. ఇంకా నా దగ్గర ఎక్కువ డబ్బులున్నాయంటే ఈ గేమ్ ఆడండి. ఈ గేమ్ ఆడండి. ఏం జేయాలి? మీరు అన్నదానం జేస్తారా? బట్టలు డొనేషన్ జేస్తారా? ఆహారం డొనేషన్ జేస్తారా? అర్థమైందా? వీలైనంత వరకి రోజు దానం జేయమంటలే. మీరు సంపాదించే దాంట్లో మాక్సిమం 10% అండి. 1,00,000 సంపాదిస్తుర్రు 10,000 టార్గెట్ పెట్టండి. 10,000 సంపాదిస్తుర్రు ఒక రూ. 1000 టార్గెట్ పెట్టండి. 1000 సంపాదిస్తుర్రు 100 టార్గెట్ పెట్టుకోండి. అంత లేకపోతే అందులో 100 అన్నా పెట్టుకోండి. నెలకు రూ. 100 గూడా డొనేషన్ చేయనోళ్ళు ఎంతమందున్నారు? ఆలోచించండి. రూ. 1,00,000 సంపాదించి రూ. 100 ఇవ్వడానికి ఆయన ఎంతో కష్టపడతాడండి. వాళ్ళెక్కడ వాళ్ళెక్కడ పెడతారు తెలుసా? వాళ్ళు ఎక్కడ పెడతారు తెలుసా? హాస్పిటల్లల్లో పెడతారు ఎక్కువగా. అర్థమైందా? చిన్న చిన్న పార్టీలయినప్పుడు మీరు ముందుకెళ్ళండి. మీరు వల్ల అయినంత వరకే ఎళ్ళండి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ డబ్బును ఆటలాడండంటే ఎనర్జీ ఉన్నంత వరకే ఆడాలి గానీ, ఎనర్జీ లేని ఆట ఆడొద్దు. మళ్ళా ఇక్కడ అందుకే గురువు గావాలి. గేమ్ ఎట్లా ఆడాలంటే గురువుతో ప్రయాణం జేయాలి. ఒక్క సంవత్సరం. డబ్బును ఆకర్షించాలంటే సంపద మీద మనసును కేంద్రీకరించండి. ఏ సంపద అది? మీరెక్కువ డబ్బు సంపాదిస్తే ఒక ఫార్మ్ హౌస్ మీద పెట్టండి మనసును. మనసును ఫార్మ్ హౌస్ మీద పెట్టండి. అక్కడ డబ్బులు ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇవ్వకుండా ఇవి రావు మళ్ళీ. మీరు నేర్చుకోవడానికి ఇస్తారా? అది గూడా ఒక ఇవ్వడంలోనే వస్తది. ఇంకొకటి మీరు డొనేషన్ చేస్తారా? ఇవ్వండి. అక్కడ మీ పర్సెంటేజ్ అక్కడ. మీరెంత డబ్బు ఉంటే ఆ గేమ్ ఆడాలి. అజ్ఞానంతో అన్నీ కొంటాడు ఆయన పోతాడు. పిల్లలు అన్నీ అమ్ముకుంటారు. వాళ్ళు రోగాలు తెచ్చుకుంటారు. ఎందుకు ఆ గేమ్? ఆ గేమ్ వద్దు. ఈ గేమ్ ఆడదాం. మనతో ఉండే దాని కోసం ఆడదాం. ఇప్పుడు ఏజ్ ఎంతుంది? 60 ఏళ్ళకి ఏం కావాలో దాని మీద పెట్టండి ఫోకస్. 40 ఏళ్ళకి ఏం కావాలో దాని మీద పెట్టండి. అంతేగాని మన్మన్ల మీద ఫోకస్ పెట్టకండి. మన్మన్ల మీద పెడితే మీరు చూసారు గత సీఎంల పిల్లలు, మన్మన్లు ఏమయ్యారో చూసిర్రో. మన్మన్ల దాకా ఆస్తులు అవసరం లేదండి. వాళ్ళు పుట్టిందే సంపాదించుకోవడానికి. వాళ్ళ గురించి మీకెందుకు? అది అజ్ఞానం అయితది మిత్రులారా. మనమున్నాం గదా! మన చుట్టూ మిత్రులున్నారు గదా! ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే అక్క చెల్లెళ్ళున్నారు. వాళ్ళతో ఎంజాయ్ జేయండి. వాళ్ళతో జీవితాన్ని గడపండి. అనవసరంగా ఎప్పుడో పుట్టేటోనికి నీకెందుకు టెన్షన్? వాడు తాగి తిని అమ్మడానికా నువ్వు సంపాదించేది ఇప్పుడు? నువ్వు తినకుండా రోగం తెచ్చుకొని పోతావు. వాడు తిని రోగం తెచ్చుకుంటాడు. ఇది అజ్ఞానంతో సంపద అంటారు. అందుకే ఏం జేయాలి? ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే మీరు గేమ్ ఆడాలి. అంతేగాని వచ్చేవాడు నువ్వు పోయిన తర్వాత ఆడేది ఏమి లేదు. మిత్రులారా, మిత్రులారా జాగ్రత్తగా ఆలోచించి ఆచరణ పెడితే ఆనందం సొంతమైతుంది. కాబట్టి మీ శక్తి మేర మీరు మనసును దాని మీద ఫోకస్ చేయండి. కమర్షియల్ బిల్డింగ్స్ నెల రెంట్‌లొస్తాయండి. ఇప్పుడు కొనండి మీకు వీలైతే 2 షెటర్‌లు కొనండి. ఇప్పుడు హైటెక్ సిటీలో ఎస్ఎఫ్‌టి అమ్ముతున్నారు. ఇంత రెంట్‌లొస్తాయి దాని మీద. 50,00,000 పెడితే ఇంత ఎస్ఎఫ్‌టి వస్తది. రూ. 1,00,00,000 పెడితే ఇంత ఎస్ఎఫ్‌టి వస్తది. దాన్ని రెంట్‌కియొచ్చు. కానీ జాగ్రత్తగా కొనాలే. అర్థమైందా? ఏది పడితే అది గాదు. పనికొచ్చేదాన్ని కొనాలే. దాని మీద దృష్టి పెట్టి కొనాలా. అర్థమైందా? జ్ఞానంతోటి కొనాలా. దీనికే లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒక అద్భుతమైన కోర్స్ డిజైన్ చేసినా నేను. దాంట్లో మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, అట్రాక్టింగ్ థింగ్స్ మొత్తం
సూపర్ కోర్స్ అన్నమాట. అది ఒక 1 మంత్ వస్తది మీకు. సో, అది చేస్తే 100% రీచ్ అయితారు. ఎందుకంటే ఎవరు చెప్తుర్రిక్కడ? నేను అనుకున్న దానికి 1000 రెట్లు సంపాదించి చెప్తున్నా. నేనెప్పుడైతే నేనేదైతే అనుకున్నానో దానికి 1000 రెట్లు అద్భుతంగా సంపాదించి చెప్తున్నాను. అలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ ఉంది మన దగ్గర. మీ వల్ల వీలైతే ఒక బంగారు నెక్లెస్ మీద ఫోకస్ చేయండి. ఇది చేయగలిగే దాని మీదనే చేయండి. గుర్తుపెట్టుకోండి ఈ గేమ్ జాగ్రత్తగా ఆడాలి. స్టేడియంలో కూర్చొని నేను బాల్ దంతే బాగుండంటే ఏమైతాయి? జేబులో ఉన్న డబ్బులయిపోతాయి. లాస్ట్‌కు చెత్త ఊడ్చలొచ్చి పక్కకు జరుపుతారు మనల్ని. కాబట్టి ఈ గేమ్ జాగ్రత్తగా ఆడాలి. ఏ గేమ్ ఆడాలి? మన వల్ల అయ్యే గేమ్ ఆడాలి. మీరు అంత ఫార్మ్ హౌస్ అవసరం లేదు. అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ అవసరం లేదు. కానీ నేను 2 తులాల బంగారం అయితే కొనగలుగుతా అనుకున్నప్పుడు దాని మీద ఫోకస్ పెట్టి ఇంట్లో ఉన్న ఆడపిల్లకు మంచి 4 తులాల నెక్లెసు, రింగులో, ముక్కు పువ్వు దాని మీద ఫోకస్ చేయండి. చేయించండి. సక్సెస్‌ని చూడండి. సక్సెస్‌ని టేస్ట్ చేయండి. మీ వల్ల అయిన దాన్ని చేసి సక్సెస్‌ని టేస్ట్ చేయండి. అద్భుతాలు సృష్టిస్తారు. అర్థమైందా? ఇది గేమ్ అన్నమాట. గేమ్ ఆట ఆడడం రావాలి ఇక్కడ అంతే. సక్సెస్ పొందడం రావాలి. దానికే ఈ గేమ్. సో, ఇక్కడ మరింత డబ్బు మీ జీవితంలోకి రావాలంటే డబ్బులివ్వండి. మీరు నా దగ్గర సమృద్ధిగా అంటున్నారన్నమాట. మీకు చెక్‌లొస్తున్నట్టుగా మీ ఆలోచన త్రాసు ఎక్కడ చూపెట్టాలి? సంపద వైపు చూపెట్టాలి. ఎప్పుడు నిరంతరం సంపద గురించి ఆలోచించండి. ఇక నుంచి. ఎందుకు అంటే, ఎందుకు అంటే, ఎందుకు అంటే ఇక్కడ నలుగురున్నారు. నేను, కుటుంబం, బంధువులు, సమాజం. ఇందులో మొట్టమొదటి ప్రియారిటీ ఎక్కడ ఇస్తారు? ఎక్కడిస్తారు? మీ దగ్గరకి ఒక రూ. 10,000 వచ్చినాయనుకో ఎక్కడ ప్రియారిటీ ఇస్తారు? చాలా మంది ఏం చేస్తారో తెలుసా? మొత్తం బిల్లులు కడతారు, ఫీజులు కడతారు. ఆయన జేబులో ఏముండదు. అందుకే చాయ్ డబ్బులుండయి ఆయన దగ్గర. ఈ చాయ్ తప్పించుకోనీకి ఎవరు దొరుకుతారా? చాయ్ తాగిపిస్తారా అని చూస్తాడాయన. ఏమైతాడాయన? ఆయన దగ్గర పైసలేరావు. ఎప్పుడు గూడా ఖాళీగానే ఉంటది బాక్సు. కాబట్టి ఏం జేయాలే? మీ దగ్గరనే రూ. 1000 పెట్టుకొని 9,000 పంచండి. రూ. 1000 మీ దగ్గరే ఉండాలి. మీరెక్కడ పోయినా మీ చేతి నుంచే ఖర్చు పెట్టాలి. వీడు రాజురా! వీడు మామూలు వ్యక్తి గాదురా! అని మీ ఫ్రెండ్ జెప్పాలి. ఆ రూ. 1000 మీయే. కానీ 1,00,000 అయితదది. చూస్తుండంగా 1,00,000 అయితది. బాస్ జాగ్రత్తగా ఆడాలి గేమ్. అంతేగాని మొత్తం ఇంటోళ్ళకి పంచి నేనెట్లనన్నా బతుకుతా తీయరాదు. మీరైతే బాగుండు తీయరాదు. అక్కడ నువ్వే లేకపోతే, ఇక్కడ నువ్వే లేకపోతే సారీ. ఏం జరుగుతదో చూద్దామా? నువ్వు లేకపోతే ఏం జరుగుతదో ఇక్కడ? ఏముంది ఇక్కడ చెప్పండి? ఇక్కడ ఫ్యామిలీ, రిలేటివ్స్, సొసైటీ ఈళ్ళందరున్నారు. అందులో నువ్వు లేవు. ఏముందాడ? నీకేం అవసరం ఇంకా అవన్నీ? అర్థమైందా? వాటికి అందమొచ్చిందా? ఈ సమాజంలో లేవు నువ్వు. మీ ఫ్రెండ్స్ మధ్యలో లేవు. కుటుంబం మధ్యలో లేవు. అన్నీ ఆళ్ళకే ఇచ్చినవు. ఇక్కడ ఒక్క విషయం మ్యాజిక్ చూపిస్తా. తెలివి ఎట్లాంటిదో చూపిస్తా. ఇది నీవనుకో ఎలా ఉంటది? రవీంద్ర. ఈ కుటుంబం, బంధువులు వీళ్ళందరి జేబులలో డబ్బులున్నాయి. మన జేబులో ఏమున్నాయి? అన్ని ఇచ్చేసినాం. అందరూ బాగుండాలన్నాం. ఇక్కడేముంది? ఎవరికి విలువుంది? నీకు విలువుంటదా? అమాయకుడురా, తెల్వదురా, బతకలేనోడురా, బతుకు తెరువు లేనోడురా. సంపాదించేది మళ్ళా మనమే. కానీ ఏముందాడ? బట్టలు సరిగ్గా లేవు, మాటలు సరిగ్గా లేవు. కానీ మస్తు సంపాదిస్తాడు. గొర్రె లెక్క ఒక గాడిద లెక్క పని చేస్తాడు అంటారు. గాడిదన్నా నయంరా నాయన. కానీ వీడికైతే అసలు చెమట ఓడుస్తాడు. నేర్చుకోనీకి టైం ఉండదు ఈయనకు. తిననీకి టైం ఉండదు. సంపాదించి ఈళ్ళందరి జేబులు నింపుతాడీన. ఎట్లా చూస్తారు ఆయనను సమాజం? ఒకరికి చాయ్ తాగిపిచ్చే శక్తి లేదు. అర్థమైందా? ఒక కొత్త కోర్స్ వచ్చింది నేర్చుకుంటా అనే ఆలోచన ఉండదు. ఈయన ఎంతసేపు సంపాదించాలంటే డబ్బు సంపాదించాలి, బ్యాంకు నింపాలి. ఆ బ్యాంక్ ఎవరి గురించి?
అంటే వీళ్ళ గురించి కుటుంబం, పిల్లలు బాగా చదవాలి, పిల్లలకు ₹1,00,000 ఫీజు కట్టాలి ఈయన. కానీ ఈయనేం నేర్చుకోవద్దు. ఈయనకేం తెలవద్దు, అవసరం లేదు. ఫోన్‌లో చూడాలి 2 వీడియోలు, ఎంజాయ్ చేయాలి, పండుకోవాలి. మళ్ళా పోవాలి సంపాదించాలి. మళ్ళా పోవాలి కొన్ని రోజులకి ఏమైతావు నువ్వు? ఎట్లాంటి పరిస్థితికి పోతావో తెలుసా? నిన్ను ఈ ముగ్గురు వెలేస్తారు బయటికి. ఎళ్ళిపో ఇక్కడి నుంచి. నీకు మాట్లాడడం రాదు సరిగ్గా. సంపాదించలేవు, నువ్వే సంపాదించలేవు. ఈ భూమి మీద ఎవరు సంపాదించలే. ఎక్కువ మాట్లాడకు నువ్వంట. అరే! నేను తినకుండా సంపాదించినరా. మా దోస్తులందరూ చాయ్ తాగి పిచ్చే తాగినరా. నేను చాయ్ బిస్కెట్‌తో తిన్నరా. నేను అట్లా బతికినరా. నేను పైసలన్నీ మీకే పెట్టినరా అంటే, పో అంటాడు. ఎందుకంటే పిల్లలు ఇంట్లో నుంచి గెంటేస్తారు ఈళ్ళను. ఎవరిని? మిమ్మల్ని ఆహ్, జ్ఞానంతో మిమ్మల్ని బాగు చేసుకోకపోతే. తప్పెవరిది? డబ్బులున్నప్పుడు ఏం జేసినవు? నీకోసం నువ్వేం జేసుకున్నావు? అర్థమైందా? నీకు రోగం తెచ్చుకోమన్నారు. నీకెవ్వడు మాట్లాడడం సరిగ్గా రాలేదని జెప్పిర్రు. అర్థమైందా? నిన్నెవ్వడు కూకోమన్నాడు. నీకప్పుడు ఎవరు చెప్పలేదా? కూసో మూసుకొని అంటాడు. అర్థమైందా? కాబట్టి ఏం జేయాలే? జ్ఞానం బాగున్నప్పుడే, జేబులో డబ్బులున్నప్పుడే మనము మనల్ని బాగు జేసుకోవాలి మిత్రులారా. మిత్రులారా, ఎవరు ఈ ప్రపంచంలో మన గురించి ఆగరు. ఎవరు ఈ ప్రపంచంలో మన గురించి ఆగరు. ఎందుకంటే వాళ్ళ కోరికలు వాళ్ళకున్నాయి. ఫంక్షన్‌లుంటాయి. పిల్లలు మనం బాగుంటే తీసుకెళ్తారా? బాగాలేకపోతే తీసుకెళ్తారా? బాగుంటేనే తీసుకెళ్తారు. కాబట్టి బాగుండడానికి ఏం జేయాలో అది చేయండి. బాగా లేక ఉండడానికి కాదు మిత్రులారా. సో, అక్కడ మీరు మీ కుటుంబంలో ఉండడానికి ఒక చిన్న ప్రయత్నం జేయండి. మీరు బాగుంటేనే మిమ్మల్ని అందులో ఉంచుకుంటారు. ఓకేనా? రైట్. వచ్చేసిందా? ఇది యువర్. నేర్చుకోకపోతే మనం నేర్పియలేమండి. నిరంతర జ్ఞానంతో తడిసి ముద్దవుతుండాలి. మనల్ని చూస్తే మా డ్యాడీ ఎంత బాగా మాట్లాడతాడు. అర్థమైందా? మా డ్యాడీ ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. అరే! మా డ్యాడీ హెల్ప్ తీసుకోవాలి నేను. మా డ్యాడీని కాపాడుకోవాలి నేను. అర్థమైందా? మా ఆయన చాలా మంచోడు. ఆయన ఉండడం వల్ల నాకు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతా అని ఎప్పుడైతే మన కుటుంబం ఆలోచించిందో ఆ రోజు మీరు సేఫ్. సేఫ్. గేము మీకోసమే ఆడండి. మీరు బాగుంటే ఈ ప్రపంచం మీ ఎంబడే ఉంటది. మీరు బాగా లేని రోజు మిమ్మల్ని పక్కకు పడేస్తది. అవసరం లేదింకా. మీరు బాగుంటేనే కావాలి. ఎందుకంటే ఈ ఎంప్టీ డబ్బా గాకండి మీరు. మీ జేబులో మీరు సంపాదించిన దాంట్లో 10% మీకోసమే ఖర్చు పెట్టండి ఇంకా ఇక్కడి నుంచి. నేర్చుకోవడానికి పెడతారా? ఏదన్నా డొనేషన్ చేయడానికి పెడతారా? మీ పేరు ప్రఖ్యాతల కోసమే ఖర్చు పెట్టండి. అంటే పేరు ప్రఖ్యాతలు రావాలి అంటే ఏం జేయాలి? జ్ఞానం గావాలి మిత్రులారా. జ్ఞానం ఉంటే కుటుంబం మీతో ఉండడానికి ఇష్టపడతది. కుటుంబం మీతో ఉండడానికి ఇష్టపడతది. ఇది నేర్చుకున్న వాళ్ళు, ఇది తెలుసుకున్న వాళ్ళు ధన్యులు మిత్రులారా. రైట్. ఇలా ఎంప్టీ బాక్స్ కాకండి. మీ జేబు నిండాలే జ్ఞానంతోటి నిండాల. దాని గురించి చేయండి. మీకోసం డబ్బులు ఖర్చు పెట్టండి. మంచి బట్టలు తెచ్చుకోండి. అర్థమైందా? ప్రాపర్ ఎట్టైర్ ఉండాలి చూడండి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటండి. మినిమమ్ ఆ రోజు 2 డ్రెస్‌లన్నా యేసుకుంటా. 3 డ్రెస్‌లన్నా యేసుకుంటా. ఈ రోజు గాదు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అర్థమైందా? కాంప్రమైజే లేదు. ఇప్పటికి అంతే. ఏ మూలను చూసినా నా బట్టలే ఉన్నాయంటారు ఇంట్ల. అర్థమైందా? కెమెరా తిప్పితే మొత్తం అవే కనిపిస్తాయి అన్ని దిక్కుల. ఈ కోట్లే 10 ఉంటాయి. ఓకే. సో, ఎంజాయ్ చేద్దాం. మరి ఆ ఒక్క రోజు ఎట్లా ఉంది మన పరిస్థితి? రోడ్డు మీద అర్థమైందా? ఒక్క రోజు కాదు 2 సంవత్సరాలు. సినిమా చూపిచ్చాడు భగవంతుడు. అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ రోజు కళ్ళల్లో నీళ్లొచ్చినాయి. కానీ అనుభవం వచ్చింది. ఆ అనుభవం శక్తినిచ్చింది. ఈరోజు అత్యంత శక్తివంతుడిగా పనిజేయడానికి అవకాశం వచ్చింది. జ్ఞానంతో పనిచేస్తే ఇవన్నీ గూడా మన దగ్గరికొస్తాయి. వాళ్ళందరూ నేర్పించారు. ఒకప్పుడు ఎట్లా మాట్లాడతార్రా అనుకునేవాడిని నేను గూడా. ఎలా మాట్లాడాలో తెలియదు. ఏం మాట్లాడుతున్నామో తెలియదు. అర్థమైందా? ప్రతిదానికి జస్ట్ స్మైల్ ఇచ్చేవాడిని. "ఏం బాబు నువ్వు ప్రతిదానికి మాట్లాడవా? నవ్వుతావా? అంతేనా?" అంటారు.
అర్థమైందా? ఎందుకంటే ఏం జెప్పాలో అర్థం కానప్పుడు ఏం జేయాలి? నవ్వేసి వదిలేసేవాడిని. అంతే ఇంకా. వాళ్ళ అన్నదానికి సమాధానం లేదు నా దగ్గర. ఏం జేయాలి? నవ్వాలంతే. స్మైల్ ఇస్తావంతే. ఏం మాట్లాడవంటారు. ఏమన్నా మాట్లాడితే ఏమైతదో? ఎందుకంటే ఆడ సినిమా బాగాలేదు. ఎందుకు? టెన్షను. అర్థమైందా? ఒకసారి నేర్చుకోవడం తర్వాత మనం మాట్లాడితే ఏం జరుగుతుంది ఇప్పుడు? చూస్తున్నారు మీరు. మిత్రులారా, నేర్చుకోవడం వల్లనే మాట్లాడగలుగుతాం అనే విషయాలు జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ఈ జ్ఞానం రావాలంటే మన పైన జ్ఞాన సంపాదన కోసం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాలి. నేను గూడా అదే జేసిన. నేను జేసిందే మీకు నేర్పిస్తున్నా. చిన్న పిల్లలకు చిన్నప్పుడే నేర్పించండి. సేవింగు, టాయ్స్, ఎడ్యుకేషను. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచి ఈ మాటలు అర్థమైతే వాళ్ళను వాళ్ళు వృద్ధి చేసుకుంటారు. చెప్పాల్సింది మనమే. మనకే తెలియకపోతే మరి వాళ్ళనెవరు బాగు జేస్తారు? కాబట్టి ఇవన్నీ గూడా మనం నేర్చుకొని ఆచరించాల్సిన విషయాలు. ఎవరి జీవితంలో అయితే అష్టలక్ష్ములుంటాయో వారి యొక్క జీవితం పరిపూర్ణత్వం అవుతుంది. రేపు ఈ అష్టలక్ష్ముల గురించి సవివరంగా నేర్చుకుందాం. అర్థమైందా? ఎందుకు అంటే డబ్బు సంపాదించిన వాళ్ళు ఏం తీసుకుంటున్నారు మార్కెట్‌లా? రోగమొస్తే గోళీలు, టెన్షనొస్తే ఫుల్ అయిపోతారు. అర్థమైందా? టెన్షనొస్తే ఫుల్ అయితారు. రోగమొస్తే గోలీలు. రెండే వాళ్ళ జీవితంలో ఉన్నాయి. కాబట్టి ఈ జ్ఞానంతో వీటిని సమూలంగా మన నుంచి దూరం చేద్దాం. ఏ గవర్నమెంట్ చేయదు. ఏ నాయకుడు చేయడు. ఎప్పుడు మన జ్ఞానం ఉంటదో అవి మన నుంచి దూరమైతాయి. మన కుటుంబాల్ని కాపాడుతాయి మిత్రులారా. కాబట్టి డబ్బెనకాల పడి ఒక గొర్రెల్లాగా వెనుకబడి పోవద్దు. ఎందుకంటే గొర్రెల్ని ఎందుకు పెంచుతారు? బూరు వీకడానికే, చారు గాయడానికే. మిత్రులారా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు గొర్రెల మంద వెళ్తుంది సమాజంలో. విపరీతంగా సంపాదన కోసం పరిగెడుతుంది. వాళ్ళ బూరు వీకుతున్నారు. అర్థమైందా? పిల్లలు చారు గాస్తున్నారు. డాడీ ఫీజు. డాడీ మమ్మల్ని ఎక్కడ తీసుకుపోతావు? ఈ నెల ఎక్కడ తీసుకుపోతావు? వచ్చే నెల ఎక్కడ పోతున్నాము? అక్కడ బూరు వీకుతుండు బాసు. ఇక్కడ వీళ్ళు చారు కాస్తుర్రా లేదా? చూడండి ఎంత టెన్షను. రాత్రులు డ్యూటీలు, పొద్దున అసలు ప్రకృతితో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. మిత్రులారా, ప్రకృతితో ప్రకృతిని వి వ్యతిరేకంగా పనిచేస్తుర్రు. రాత్రి పనిచేస్తుర్రు. రాత్రి పడుకోవాల్సిందే. పొద్దున అవునండి. పడుకుంటున్నారు. వాళ్ళకి నిద్రలు పోతుర్రా? నిద్రలు లేవు. ఈరోజు చూస్తే ఆ! ఆగమాగం జీవితాలు. మధ్యలోనే 40 ఏళ్లకు బీపీ షుగర్‌లు, 50 ఏళ్లకు షుగర్‌లు, రకరకాల పొట్టలు పెరిగిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే రాక్షసుల్లాగా తింటున్నారు. భోజనం ఎట్లేయాలి? ఇట్లేయాలి. ఇట్లా పిక్క తింటుర్రు ఇప్పుడు. ఏందది హైటెక్ సిటీ మొన్న పోతే ఇట్లా పీకుతుర్రు అవి. ఏంటి అవి ఏమంటారు? బర్గర్‌లు. అర్థమైందా? అని ఇట్లా తినరంట అవి. ఇట్లా పీకాలి అర్థమైందా? అంటే జంతువుల్లాగా తింటున్నారు. వాళ్ళకి దానికి మోడ్రన్ వే అంటున్నారు. జ్ఞానం లేక పొట్టలు ఇట్లా పెరిగినాయి అబ్బా! 18 ఏండ్ల పిల్లలకు పొట్టలు పెరిగినాయి. అర్థమైందా? ఏంటి అసలు? ఆళ్ళు ఇగ 40 ఏళ్ళకి ఎట్లయితరు వాళ్ళ జీవితం? వాళ్ళ పుట్టిన పిల్లల బతుకేంది? అంటే ఆ పిల్లలు ఎవరు అంటే ఇప్పుడు రెడీ అయితుర్రు మన ఇండ్లల్ల. ఆ రకంగా రెడీ కావడానికి. జ్ఞానం ఉంటే ఈ యొక్క బాడీ తయారైతది. శక్తివంతంగా వజ్రంలాగా తయారు కావాలి. కావాలంటే ఏం చేయాలి? జ్ఞానం గావాలి. అది ఎక్కడ? అద్భుతమైన శిక్షణ మన ఇంట్లోనే, మన బెడ్ మీదకే వచ్చిందే. మిత్రులారా సౌండ్ పెట్టి వినండి. అందరికీ తెలవాలి ఈ విషయాలు. లేకపోతే ఆళ్ళెటు పోతారు? ఈ లైన్ అన్నా కడతారు, ఈ లైన్ అన్నా కడతారు. అవి రంగుల అద్దాలతోటి మెరుస్తున్నాయి హాస్పిటల్లు, షాపులు. ఇగ టేస్టు ఎక్కడ కనుచూపు పడతదో అక్కడ ఈ మనిషి పోతాడు. ఇది ఒక అక్క చెప్పింది నాకు. కన్ను చూపు ఎక్కడ పడితే మనసు అక్కడ పోతదట. మనసు పోయిన దగ్గరికి మనిషి పోతాడట. కనుచూపు పడ్డది బాటల్ మీద, మనసు పారేసుకుంది. తర్వాత మనిషి హాస్పిటల్ పోయిండు. అర్థమైందా? ఎంత దారుణాలు జరుగుతున్నాయో మన కళ్ళ ముందు మిత్రులారా. చూడండి. జ్ఞాని నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాడు. గురువులతో ప్రయాణం చేస్తాడు. ఈయన నేర్చుకోవడానికి వయసేందండి? అర్థమైందా? 60 ఏళ్లోళ్ళు పీహెచ్‌డీలు చేస్తుండంగా మనం 4 రోజులు కష్టపడకపోతే, ఒక్క సంవత్సరం ఒక గురువుతో ప్రయాణం చేయడం కాకపోతే పోతాం. పోతాం. కాబట్టే నేర్చుకోవడానికి సమయం వెచ్చిద్దాం. జ్ఞానంతో ప్రయాణం చేద్దాం. మనల్ని మనం శక్తివంతులుగా మార్చుకుందాం. యత్వేదభ్యుసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢస్థాన్ విద్ధి నష్టాన చేతసః.
ఏత్వేత అభ్యుసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విద్ధి నష్టాన చేతసః. జ్ఞానము లేక మరియు విచక్షణ లోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతంలో నిర్లక్ష్యం చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు. అర్జున, జాగ్రత్తగా విను. నేను చెప్పింది విని ఆచరించి చక్కగా జ్ఞానంతో ప్రయాణం చేసి పర్ఫెక్ట్ లైఫ్ అనుభవించి, అర్థమైందా? ఏం చేయాలి? నేర్చుకోండి, వ్యాపారం చేయండి, ఆదాయం పెంచుకోండి. ఆల్ ద బెస్ట్. మనం మళ్ళీ అద్భుతమైన చాప్టర్ తోటి మళ్ళీ రేపు కలుద్దాం. నిరంతరం నేర్చుకుందాం. మన యొక్క పనుల్ని, వృత్తుల్ని అద్భుతంగా చేద్దాం. మన చుట్టూ సంపదలను పెంచుకుందాం. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు సెషన్ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటా. ఈ అద్భుతమైన సెషన్ని మన ఇంట్లో ప్రతి ఒక్కరికి, మన బంధువుల్లో ప్రతి ఒక్కరికి చేరవేయాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆరోగ్యవంతులైన వాళ్ళు, జ్ఞానవంతులు, వాళ్ళ మాటలతో, వాళ్ళ చేతలతో ఆనందంగా వాళ్ళతో నిరంతరం ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది. అందు గురించే ఈ యొక్క ప్రయత్నం. దయచేసి ఒక పాజిటివ్‌గా అర్థం చేసుకొని మాతో ప్రయాణం చేస్తారని ఆశిస్తూ మీ ఆంజనేయ తప్పెట్ల. థాంక్ యూ. ధన్యవాదాలు.